ఇక్కడ ఒక రూమ్ ఉన్నట్టుంది. ఇది స్టూడెంట్ ఎవరో ఉన్నారు. ఏ క్లాస్ ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ హాస్టల్లో? ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటున్నాయా? పర్లేదు చెప్పండి. మీరు స్టూడెంట్ భయపడేదేం లేదు. బాగానే ఉంటాయి. బాత్రూమ్ అంత గలీజ్ ఉంది కదా. అంటే ఒక్కొక్కసారి క్లీనింగ్ అట్లా ప్రాబ్లం వీక్లీ వన్స్ టూర్స్ ఇట్లా క్లీన్ చేస్తుంది. ఓకే. దానివల్ల కొంచెం బాత్రూమ్ అట్లా ప్రాబ్లమ్స్. ఫుడ్ అంతా మంచిగానే ఉందా? ఫుడ్ అంటే ఒక్కొక్కసారి మంచిగా ఉండదు, అడ్జస్ట్ అవుతూ ఉండాలి. సో ఏ కాలేజ్? సిఎంఆర్. ఐటీ క్యాంపస్. ఓకే. ఆ కాలేజ్ లేదు వాళ్ళ? అంటే ఫైనల్ ఇయర్ కదా. ఓకే ఓకే. మొత్తం అంటే 4 years నుంచి ఉంటున్నా అంటే మీకు ఇది మొత్తం తెలిసి ఉంటుంది గ్యారంటీగా. 4 years నుంచి ఇలానే ఉందా? ఏమన్నా కొంచెం డెవలప్ అవుతుందా? ఇంకా సిచ్యువేషన్స్ వరస్ట్ అవుతున్నాయా? అంటే స్టార్టింగ్లో ఇంకొంచెం వరస్ట్గానే ఉండే, ఇప్పుడు బెటర్గానే ఉంది. ఇప్పుడు బెటర్గానే ఉంది. ఓకే. స్టార్టింగ్లో వార్డెన్ సార్ అంతా రెగ్యులర్గా లేకుంటుండే ఇక్కడ. ఈసారి అయితే కంటిన్యూగా ఉంటారు ఇక్కడ. ఓకే. ఇంకా ఎవ్రీ వీక్ అట్లా మీటింగ్ కండక్ట్ చేస్తుంటారు. ఓకే. మాట్లాడతారు. ఓకే. హాస్టల్ గురించి అది చెప్తారు. ఓకే. పిల్లలందరితో బాగానే ఇంటరాక్ట్ అవుతారా? కానీ మొత్తం అన్ని పైనంత బూజు కానీ అసలు బాత్రూమ్స్ అయితే కనీసం ఒక 1 year నుంచి కూడా క్లీన్ చేసినట్టు కనపడతలేవు కదా. వీక్లీ 2 weeksకి ఒకసారి అట్లా క్లీన్ చేస్తారు. 2 weeksకి ఒకసారి క్లీన్ చేస్తారు. 2 weeksకి 1 week అట్లా క్లీన్ చేస్తారు. ఓకే. ఎంతమంది ఉంటారు దాదాపుగా రూమ్లోనా? మొత్తం హాస్టల్ మొత్తంలో 150 పైనే ఉంటారు. 150 పైనే ఉంటారు. 150కి 2 bathrooms ఏనా? కింద 8 bathrooms, పైన ఫ్లోర్ రూమ్, పైన ఫ్లోర్కి 6 bathrooms. ఓకే. సో మరి అవి ఇబ్బంది అవ్వ పొద్దున్నే అందరూ స్కూల్స్కి కాలేజీకి వెళ్ళేప్పుడు? కొంచెం ఎర్లీగా లేస్తే. ఓకే. 150 మందికి 12 బాత్రూమ్లా? అంతే.